హాయ్ హలో అండి. ఈరోజు అయితే మొక్కజొన్న అటుకులు అయితే చేస్తున్నాను. చూడండి, ఇవి అయితే పచ్చివి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. సరుకులకి వెళ్ళినప్పుడు అయితే ఇవి పచ్చివి ఇలా నూనెలో అయితే అన్నీ వేయించేసుకున్నాను. అటుకులు స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఒక తెల్లగడ్డ తీసుకొని ఇలా పొట్టు తీసుకోకుండా ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలా నలిచి పప్పు గుత్తితో. ఇవి ఫ్రై అయిన తర్వాత అలాగే ఈ బుడ్డలు కూడా ఏమంటారు వేరుశనగ పప్పు అవి కూడా వేయించేసుకోవాలి అన్నమాట. అందులోనే ఆయిల్ ఉంటుంది కదా, ఇంకా అవన్నీ అటుకులు ఇవి మొక్కజొన్న అటుకులు వేయించిన తర్వాత ఇంకా అదే ఆయిల్లోనే ఇవన్నీ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా అన్నీ ఫ్రై చేసి వేసేసిన తర్వాత లాస్ట్లో ఉప్పు తగినంత కారం అయితే వేసేసుకోవాలి. ఇంట్లోనే ఈజీగా అటుకులు అయితే రెడీ అయిపోతాయి. ప్యాకెట్స్ బయట అమ్ముతుంటారు, 10 రూపీస్ ప్యాకెట్, 15 రూపీస్, 20 రూపీస్ ప్యాకెట్స్ అమ్ముతుంటారు కదా. అలా లేకుండా ఇంట్లోనే ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ లాగా అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా పచ్చి అటుకులు అయితే వస్తాయి. సర్కిల్కి వెళ్ళినప్పుడు అంతా హాఫ్ కేజీ తెచ్చుకుంటాను. నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడైతే ఇలా ఫ్రై చేసి వేసుకుంటా అన్నమాట ఇంట్లోనే ఈజీగా. ఇవి పప్పు గుద్దితో నలిచి ఇలాగా వేసి పొట్టు తీయకోకుండానే తెల్లవాయి అనేది వేసేసుకోవాలి. అప్పుడే టేస్ట్ ఉంటుంది. పొట్టు తీస్తే మాత్రం టేస్ట్ ఉండదు. తెల్లవాయి బొరుగులలో కానీ ఇలానే వేయించి వేసుకోవాలి. మనం మసాలా బొరుగులు ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అలాగే అన్నమాట. ఇంకా వేగినాయి తెల్లవాయి అయితే తీసేసి స్నాక్స్లోకి అయితే వేసేసుకోవడమే. నెక్స్ట్ బుడ్డలు. మా నంద్యాల సైడ్ అయితే బుడ్డలు అంటాము. అనంతపూర్ అయితే శనగితనాలు అంటారు. ఒక్కొక్క ఊరి సైడు ఒక్కొక్క లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఇంకా ఇందులోనే పల్లీలు కూడా కొంత ఊరి సైడు ఇది పల్లీలు అంటారు. ఒక్కొక్క ఊరి సైడు ఒక్కొక్కలాగా పిలుస్తారు దీన్ని. మరి మీ ఊరి సైడ్ మిమ్మల్ని ఇది ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. ఓకేనా? నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పప్పులు అయితే లేవు, అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకా టైం అవుతుంది కదా షాప్కి. ఒక పక్క పప్పు కూడా రెడీ అవుతుంది. ఇంకా వేరుశనగ పప్పే ఇవే ఇంకా కొన్ని ఎక్కువ వేసేసి వేయించేసుకుంటున్నాను. ఇవి పప్పులు బుడ్డలు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అన్నమాట. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా అవే తింటారు ఎక్కువ. ఇంకా అదే పనిలోనే ఉంటారు. ఇంకా హాలిడేస్ కాబట్టి అందుకోసం ఇంకా స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు, మా అల్లుడి వాళ్ళు అందరూ హాలిడేస్కి వస్తారు. అప్పుడు ఇంకా అన్నీ తెచ్చి అన్నీ చేసి పెడతాను అన్నమాట. ప్రజెంట్ అయితే నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకొని తింటాను. ఇలా పల్లీలు కూడా వేయించేసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తగినంత ఉప్పు, తగినంత కారం అన్నీ అయితే వేసేసుకోవాలి ఇందులోనే. బయట ఎప్పుడో చేసి పెట్టింటారు. ఆ ప్యాకెట్స్ తినే వాటికంటే మనం అప్పుడప్పుడు ఇంట్లోనే చేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. నేనైతే ఇంట్లోనే చేసుకొని తింటాను. ఆ జ్యూస్లో ఒకటి ఎప్పుడన్నా కావాలంటే ఎండల కాలం కాబట్టి అది జ్యూస్ ఒకటి బయట తాగుతాను. ఇంకా ఇలా స్నాక్స్ కానీ ఏదైనా కానీ క్యారెట్ హల్వా కానీ ఏదైనా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఈజీగా. అంతే. ఇంకా ఇలా అయిపోయింది కదా, ఇలా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్, కొంచెం కారం, అంతే అండి. సింపుల్ ప్రాసెస్. అవి ఒకసారి ఇలా అనాలన్నమాట. అంతే. ఎంతో రుచికరమైన అటుకులు అయితే రెడీ అయిపోయినాయి. అటుకుల స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.